చనిపోలేదని వారితో చెప్పగా వారిని అపహసించి జనసమూహను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి చెయ్యి ముట్టగా ఆ చిన్నది లేచను. నెక్స్ట్ వచ్చినాం అనుకోండి, ఎందుకు అది జరిగింది? స్థలం ఇయ్యడి. మీ జీవితాల్లో కూడా స్థలం ఇవ్వాల. దేవునికి చోటు ఇవ్వకుండా డిప్రెషన్కి చోటిచ్చి, రోగానికి చోటిచ్చి, వ్యాధికి చోటిచ్చి, అప్పులకు చోటిచ్చి ఎవరు ఇవ్వమన్నారు? అందుకని యేసయ్య అంటున్నాడు, మీరు అందరూ ఆక్యుపై చేశారు ఆ రూమ్లో, ఫస్ట్ గెట్ లాస్ట్, అందరిని గెట్ అవుట్, నాకు స్థలం ఇవ్వండి. మీ జీవితాల్లో కూడా ప్రార్థనకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, దేవుని సన్నిధికి ఇవ్వండి, ఆత్మీయతకి ఇవ్వండి చోటు. ప్రభువుని పట్టుకోండి, ఖచ్చితంగా మీరు గొప్ప కార్యాలు చూస్తారు. మీరు స్థలం ఇవ్వండి ప్లీజ్. మీరు దేవునికి ఇవ్వండి, మీ హృదయంలో స్థలం ఇవ్వండి, మీ కుటుంబంలో ఇవ్వండి, మీ వ్యక్తిగత జీవితంలో ఇవ్వండి. అప్పుడు మీ సమస్య ఏదైతే మృతమైందో అది దేవుడు లేపబోతున్నాడు. అర్థమైందా? నీవు కానీ ఒక్క అవకాశం దేవునికి ఇస్తే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. వింటున్నారా? నీ స్థితిని అంటే కిందకు దిగజారిందని లేవనెత్తబోతుంది.